కదండి నువ్వుల అరిసెలు. ఈ రోజు నువ్వుల అరిసెలు చేశాను. చాలా చాలా బాగా వచ్చినాయి, పర్ఫెక్ట్ గా వచ్చినాయి అరిసెలు అయితే. చూసారా ఎంత బాగున్నాయో. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి, ఫుల్ వీడియో చేయండి, ఫుల్ వీడియో చూడండి. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా అరిసెలు అయితే ఎంత బాగా వచ్చినాయి. ఒక్క అరిసె కూడా బెజ్జా లేకుండా పర్ఫెక్ట్ గా మంచి కలర్ వచ్చినాయి. మనకు అరిసెలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి. ఈ రోజు బెల్లం అరిసెలు అండి. అరిసెలు అయితే చేసుకుందాం. ఇదిగోండి అరిసెల పిండి రాత్రంతా నేను బియ్యం నానబెట్టేశాను. నానబెట్టి అరిసెల పిండి అయితే మరాడించుకున్నా. ఇదిగో పట్టుకొని ఇట్లా గుప్పిడితో పట్టుకుంటే గుప్పిడికి రావాలి. పిండి కూడా బరకొండకూడదు, చాలా స్మూత్గా ఉండాలి. అరిసెల పిండి అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే మనం పాకం పెట్టేసుకున్నాము. ముందుగా ఇదిగోండి నేను 3 కేజీలు ఇదిగోండి నీళ్ళు పోస్తున్నాను. ముందు చూసారా 3 కేజీలు బియ్యం తీసుకున్నాను. 2 కిలోలు బెల్లం కూడా అచ్చు బెల్లం తీసుకుంటున్నాను. చూసారా బెల్లం అచ్చు బెల్లం అని గట్టిగా ఉండాలి. బెల్లం అచ్చుకి నాకేంటంటే ఇలా కొట్టుకోవటం అలవాటు, ఇలా పొయ్యి మీద పెట్టా కొట్టడం అలవాటు. మీరైతే ముందుగానే బెల్లం కొట్టేసుకోండి. నాకు ఇది అలవాటు కాబట్టి నేను ఇలా కొట్టేసుకుంటున్నాను. కొద్దిసేపు బెల్లం దంచడానికి లేట్ పట్టిందండి. ఇదంతా దంచే చూపిస్తాను మీకు. నేను చూస్తున్నారు కదండి బెల్లం అయితే ముక్కలు ముక్కలుగా కట్టుకున్నాను. ఇదైతే పాకం రావాలి మనకి. నేను పాకం అనేది మీకు అసలు పాకం పర్ఫెక్ట్గా చూపిస్తాను. పాకం అయితే పొంగొచ్చిందండి. ఇదిగో బెల్లం కూడా మనకు ఆల్మోస్ట్ కరిగింది. చూస్తున్నారు కదా. ఓకే అండి పాకం అయితే పొంగొచ్చింది. ఇంకొంచెం ఉడకాలండి. ఇంకొద్ది కుడితే పాకం చూపిస్తాను. నీళ్ళలో వేసి చూపిస్తా పాకం ఎలా రావాలనేది. ఓకే అండి మనకైతే పాకం వచ్చేసినందుకే మంట తగ్గించేసాను. ఇదిగోండి ఇక్కడ ప్లేట్లో నీళ్ళు పోసుకున్నా. ఇదిగోండి పాకం వేసా చూడండి. ఇంకొద్దిగా రావాలండి పాకం. ఓకే అండి ఒక్క మంట తగిలించి ఇప్పుడు మళ్ళీ వేసాను. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. వచ్చేసిందండి వండ వచ్చేసింది. ఇదిగోండి ఇంక దించేసుకోవచ్చు. ఇదిగోండి ఇదిగోండి ఇంక దించేయాలి. ఇంకా ముదురు పాకం అయితే ఇంక దించిపోతే ముదురు అయిపోయింది. ఓకే అండి ఇప్పుడైతే పాకం దించుకున్నాం కదా మనం. ఇదిగోండి పిండి అయితే వేస్తున్నాను నేను. అసలు పిండి అయితే ఇందులో వేసి ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి అయితే కలవదు మనకి. దానికోసం చూస్తున్నారు కదా. మళ్ళీ పిండి అయితే కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి నేను వేసుకోవాల్సినవి ఉన్నాయి, అవి కూడా వేస్తున్నాను చూడండి. ఇదిగోండి కొబ్బరి, ఎండు కొబ్బరి తురుము. ఇది ఎండు కొబ్బరి తురుము. ఇది ఎండు కొబ్బరి తురుము వేసాను. ఇదిగోండి ఇది వచ్చేసి యాలకుల పొడి. ముందుగానే మిక్సీ పట్టుకున్నాను. కొద్ది పందారేసి యాలకుల పొడి అనేది మిక్సీ పెట్టుకున్నాను ముందుగానే. నేనైతే స్మెల్ అయితే మంచిగా వస్తుంది. మొత్తం వేసేసాను. ఇదిగోండి ఉండపిండి కూడా మొత్తం వేసేసా చూడండి. ఉండపిండి మొత్తం వేసేసి మనకు కరెక్ట్గా సరిపోద్దండి. 3 కేజీల బియ్యానికి 2 కేజీల బెల్లం కరెక్ట్గా సరిపోద్ది మనకి. ఇదంతా కలపాలండి. ఆల్రెడీ మా ఇంట్లో నెయ్యి ఉంటే అది వేసానండి. ఎర్రగా ఉన్నది మా ఇంట్లో ఉన్న నెయ్యి సరిపోదేమోనని మళ్ళీ తెచ్చుకున్నాను నేను 1/4 కేజీ. మళ్ళీ చేస్తున్నాను. మా ఇంట్లో నెయ్యి ఏమో ఎర్రగా ఉంది. ఇది ఎక్కడికి వచ్చిన నెయ్యి కొద్దిగా తెల్లగా ఉంది. దానికి దీనికి తేడా నేను ముందు కాలు పోటీస్తున్నాను. మన ఇంట్లో వండిద్దని ఉంచాను అనమాట. అదిగండి అది వేసి కలుపుతున్నాను. నెయ్యి కూడా వేసా. నెయ్యి ఎదిరిపోయిందండి. అరాలి పూర్తిగా వేడి చల్లారాక అరిసెలు ఒత్తుకుందాం మనం. వేడి మీద అరిసెలు ఒత్తితే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు. పూర్తిగా వేడి చల్లారితే ఈ లూజు కూడా గట్టిగా అయిపోయింది మనకి. సరేనా అండి. తవ్వి పెట్టేసి ఆయిల్ పోస్తున్నాను. ఇది ఫ్రెష్ ఆయిలేనండి. ఇది సన్ఫ్లవర్ ఆయిల్. ఇదిగోండి అరిసెల పిండి అయితే మనకు సరిపోద్ది. ఇప్పుడు తవిలో ఆయిల్ పెట్టేసుకున్నాక కావాల్సిన ఇదిగోండి అరిసెలు వచ్చాయి. గంటలు అంటారు దీన్ని. ఇది జేవుకోవటానికి అనమాట. తెల్ల పప్పు నువ్వులు అనమాట. ఇదిగోండి పప్పు నేను ఎప్పుడు దీని మీద వచ్చుకుంటాను కాబట్టి ఇప్పుడు కూడా దీని మీద అరిసెలు అయితే వచ్చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇదిగోండి
చేతి కిందకి కొంచెం నెయ్యి తీసుకున్నాను, కొంచెం ఆయిల్ నెయ్యి రెండు కలిపింది తీసుకున్నానండి. ఇదిగోండి సలివిడి, ఇది మంది అదే అరసల పిండి. దీనికి అద్దుకుంటున్నాను, ఎండిపోకుండా ఉండింది దానిపైన. ఇదిగోండి ఇట్లా అద్దేసుకున్నాను. ఇదిగోండి దీనికి కూడా ఇట్లా శుభ్రంగా ఆయిల్ నెయ్యి రాసేసాను. ఇప్పుడైతే పాకైతే మనకు ఫుల్గానే వచ్చిందండి. ఇప్పుడు ఇదిగోండి ఒక ముద్ద, మనం ఏ సైజు కావాలి అరస అనుకుంటే ఆ సైజు ఇదిగోండి ఒక ముద్ద తీసేసుకున్నాను నేను. ఇదిగోండి రెండు వైపులా నువ్వులు అనేవి అద్దేసాను. అరసకి కొద్ది లైట్గా ప్రెస్ చేసుకోవాలి, ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ మందం ఉండాలి అరస మనకి. ఇదిగోండి ఈ మందం ఉండాలి అరస మనకి. మళ్ళీ చూపిస్తాను ఉండండి, మీకు క్లారిటీగా వచ్చింది బాగా. ఈ మందం ఉండాలి అరస. ఈ మందం అరస ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉండిద్ది అరస. ఇప్పుడు ఈ అరస కాగిన ఆయిల్లో వేసేసాను నేనైతే. ఫస్ట్ అరస ఇది వేయటము. నేను అందరు యూట్యూబ్లో చెప్తున్నారని చెప్పి నువ్వుల్లో పాలేసి 1-2 సార్లు ట్రై చేశానండి. తర్వాత అరస పాడైపోతుంది, అందుకని అలా చేయట్లేదు. నేను డైరెక్ట్గా నువ్వులే అద్దేస్తున్నా. చూసారా అరస ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో మనకి. చూస్తున్నారా, మంచిగా రానియాలి కలరు. ఇవి వేరే దేశం పంపించాలి అరసలు, అందుకోసం అనమాట కొంచెం ఎక్కువగా కాల్చుకుంటున్నాను. ఇదిగోండి కాలినాటిని ఇట్లా వచ్చేసాను. చూసారా అరస మనకి ఎట్లా ఉందో. ఇదిగోండి రెండు వైపులు ఇదిగోండి అరస అనేది మనకి చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. ఇదే విధంగా అరసలన్నీ అయితే మనం ఎప్పటికప్పుడు నేను ముద్ద తీసుకొని ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో చూపించడం అయిపోతే వీడియో చూపించే మనిషి అటు దగ్గరకు వచ్చి అరసలు ఒత్తుతారు. నేను ఒక్కటి ఇదిగోండి నేను ఇలా ఒత్తి ఇలా వేసేస్తాను, ఇంక వాళ్ళే తిరగేసుకొని తీసుకుంటారు. నేను ఒత్తి వేస్తూ ఉంటే వాళ్ళే తిరగేసుకొని తీసేసుకుంటారు అరసలు. మీకు ముందు ఊరకు నేను చూపించడానికి నేను ఒక్కదాన్ని చూపిస్తున్నాను, వాళ్ళు కూడా వస్తారనమాట. ఇదిగోండి బయట కాయలు అమ్ముతున్నారు. ఇదిగోండి ఇది తిరగేస్తాను, ఇది కూడా తిరగేస్తాను. కాలినట్టు తీసి వచ్చేస్తాను. ఎప్పుడు అరిసి అప్పుడు అతుక్కోకుండా ఉండాలంటే మనం ఎప్పుడు అరిసి అప్పుడు తీసుకుంటే సరిపోద్ది. అట్ట కూడా చూసారా ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగా వస్తున్నాయి. నాకైతే భలే హ్యాపీగా ఉంది, అసలు చాలా బాగా వస్తున్నాయి, భలేగా ఉన్నాయి అనమాట. ఈ దేవుడికి పెట్టాయి అందుకే టేస్ట్ చేయట్లే, లేకపోతే తినేదాన్ని ఒకటి. ఇదిగోండి చూసారా అట్లయితే మనకి ఎంత బాగా వచ్చిందో రెండు వైపులా. ఇంక ఇప్పుడు అన్నీ ఇదే విధంగా నొక్కేసుకోవాలండి. మొత్తం అరసలన్నీ నొక్కాక చూపిస్తాను మీకు నేను, సరేనా? ఓకేనండి, చాలా వరకు అయిపోవచ్చినాయి అసలు. ఇంకెన్ని 4 ముద్దలు ఉన్నాయి, లాస్ట్కి వచ్చా చూపిస్తున్నాను మళ్ళీ మీకు. ఇవ్వండి నేనైతే ఒత్తుకుంటున్నాను, వేసుకుంటున్నాను. ఇటువైపు కింద పెట్టేశానండి, అయినా అసలు అయినట్టు నేనైతే. ఓకేనండి, అసలన్నీ నొక్కోవటం అయితే అయిపోయింది. ఈ 3 కేజీలు బియ్యం 2 కేజీలు బెల్లంతో నొక్కానండి అసలు. చాలా చాలా బాగా వచ్చినాయి అసలు. అరసలు అంటే పర్ఫెక్ట్. వెంకట్లచ్చి అంటే అరసలు, అరసలు అంటే వెంకట్లచ్చి. నవ్వుకుంటున్నాను నేను, ఎందుకంటే అంత బాగా వత్తుతాను కాబట్టి అసలు. మీ అందరూ ఖచ్చితంగా మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి అండి. ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి, పూర్తిగా చల్లారాలి. ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకొని ఇవి నేను ప్యాకింగ్ అయితే చేసుకుంటాను. చూసారా నువ్వుల అరిసెలు.